కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ టీజీ5 ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే. టీజీ5 ఛానల్ కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్పెషల్ చిట్ చాట్లో మనతో పాటు ఉన్నారు ఈరోజు ఫణీంద్ర భార్గవ్ గారు. వారితో ఈరోజు మన స్పెషల్ చిట్ చాట్. నమస్తే సార్. మా టీజీ5 ఛానల్ ప్రేక్షకుల గురించి మీ పేరు అలాగే మీ వృత్తి. నా పేరు ఫణీంద్ర భార్గవ్ ములుగురి. నేను అడ్వకేట్ అండ్ మెంబర్ బార్ కౌన్సిల్ తెలంగాణ, ప్రాక్టీసింగ్ ఇన్ రంగారెడ్డి హైదరాబాద్ అండ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కోర్టులలో నా యొక్క అసోసియేట్ అడ్వకేట్స్ అందరూ కూడా ఉన్నారు. మీరు వృత్తిరీత్యా అడ్వకేట్. ఇప్పుడు రాజకీయంలో వచ్చాక ఒక రాజకీయ నాయకులాగా మారిపోతారా, లేకపోతే వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాల్లో కూడా అడిగేస్తారా? ఏ విధంగా మీ ప్రణాళికను చేయాలనుకుంటున్నారు? నేను రాజకీయం చేద్దామని వస్తులే. ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు చూపెడుతూ నేను ఒక న్యాయవాదిగా ఎంతోమందికి న్యాయం అందించాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం చేసిన తెలంగాణ పోరాటమే నేను ఈ యొక్క ఎలక్షన్లకు రావడం జరిగింది. మన యొక్క సమస్యలు నీళ్లు, నిధులు, నియామకాలు. మనం తెలంగాణ పోరాడి తెచ్చుకున్నది దేనికి అంటే మన ఉద్యోగాలు, మన కొలువులు, మన ఎడ్యుకేషన్ గురించి చేసుకున్నాం. కానీ మన నాయకులు ఏం చేస్తున్నారు? వాటన్నిటినీ కూడా విస్మరించి ఈరోజు వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళు ఈరోజు రాజకీయం చేస్తున్నారు. నేను రాజకీయం కోసం వస్తులేను, సర్వీస్ కోసం వస్తున్నాను. రాజకీయం కోసం వస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు పైసలు ఖర్చు పెట్టి ఓట్లను కొనుక్కుంటారు. ఎగ్జాక్ట్లీ. నేను ఏమి చేస్తా అన్నది ప్రజల లోపలికి పోతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కదా సార్, ప్రాంతీయ పార్టీలను కాదని మీకు ఓటేయాలంటే పట్టభద్రులకు మీరు ఏమో హామీ ఇస్తున్నారు? పార్టీలు ఎక్కడనే బ్రదర్. ఈరోజు పార్టీలు వాళ్ళ యొక్క ఉనికి చూపెట్టుకోవడానికి ఎలక్షన్లకు వస్తుంది. మీరు గతం లోపల 2014 తెలంగాణ ఆవిర్భావం తర్వాత చూసుకుంటే అందరూ కూడా మన తెలంగాణ వచ్చింది, మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వస్తున్న ఒక ముఖ్యమంత్రి మనకు ఏది కళలన్నింటినీ కూడా సార్థకం చేస్తాడు అన్న ఒక కాంక్షతోటి 2014లో అందరం కూడా ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా, ప్రొఫెషన్లకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒకటే పార్టీకి మేము ఓటేసి గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ సమయంలో పార్టీలు ఇప్పుడే వచ్చాము, ఇప్పుడే మనకేం తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. తర్వాత 2018లో జరిగిన ఎలక్షన్లో కూడా అందరం కూడా మరొకసారి నమ్మి మళ్ళీ ఓట్లు వేయడం జరిగింది. అయినా కూడా 2014లో ఇచ్చిన మేనిఫెస్టో 2021 వరకు కూడా ఏ ఒక్క హామీ కూడా ఏ ఒక్క రాష్ట్ర కేంద్ర పార్టీలు ఇంతవరకు వాటిని కంప్లీట్ చేయలేకపోయింది. ఓకే, అంటే అది ఆ పార్టీలు చేయలేదనే ఉద్దేశంతో మీరు చేయాలని ముక్త కంఠంతో ఇప్పుడు అడుగు పెడుతున్నట్టు. ఈ పొలిటికల్ అనేది పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాదు. ఒక సందర్భం లోపల రాజకీయ పార్టీల లోపల ఇచ్చిన వారికే సీట్లు ఇచ్చుకుంటారు. నీకు ఎమ్మెల్యే టికెట్ ఓడిపోయింది కదా, నీకు ఎమ్మెల్సీలో భర్తీ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా నీకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు కదా, నీ కొడుకు అది ఇస్తా. ఓకే, నీకు ఇది రాలేదు కదా, నీకు చైర్మన్ పదవి ఇస్తా. ఇదేమన్నా జాబ్లా? పాలిటిక్స్ అంటే సర్వీస్ ఓరియంటెడ్. ఈరోజు ఏ ఒక్క పార్టీ అన్నా ఏదన్నా చేస్తున్నదా? ఇచ్చిన వారికే ఇచ్చుకుంటున్నది. మీరు నిలబడ్డ అభ్యర్థులలో చూడండి, నిలబడ్డ అభ్యర్థులల్లా ఒక అభ్యర్థి 5 సార్లు ఎమ్మెల్యే అయి, మినిస్ట్రీ అయి, ఒక పార్టీకి అధినేతగా ఉండి కూడా ఈరోజు మళ్ళా పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కోసం మళ్ళీ ఇంకో అభ్యర్థి ఒక ఎమ్మెల్యేకి ఓడిపోతాడు, ఎంపీకి ఓడిపోతాడు, ఎమ్మెల్సీకి ఓడిపోతాడు. మళ్ళీ దీనిలో ఫుల్ఫిల్మెంట్ అంటే కొత్తలకు జాబ్ రిక్రూట్మెంట్ లేదా అంటే ఉన్నోళ్ళకే ఈ యొక్క టెన్యూర్ అనేది జరుగుతుంది. ఒక దేశ ప్రధాని హోదాలో ఉన్న కుటుంబము ఈరోజు కేవలం ఒక చిన్న ఎమ్మెల్సీ అనేది ఒక చిన్న దానికి దేశ ప్రధానిగా ఉన్న కుటుంబము ఈరోజు ఒక ఎమ్మెల్సీకి రావడం అనేది ఒక దురదృష్టకరమైన విషయం. ఇది తెలంగాణ ప్రజలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతం వాళ్ళు ప్రతి ఒక్కరు గమనించాలి. ఇది రాజకీయం ఏ విధంగా చేస్తున్నారు పార్టీలు అన్నది మీరు ముక్త కంఠంతో ఈ యొక్క ఎలక్షన్ లోపల నిన్న కాక మొన్న జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్యే లోపల కేవలం పసుపు కోసము 200 మంది పైన నామినేషన్ వేసి వాళ్ళ యొక్క గలాన్ని ఇప్పడం జరిగింది. ఆ రోజు బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉన్నదో న్యూస్ పేపర్ కన్నా పెద్దగా ఉన్నది. ఓకే, ఈ రోజు బ్యాలెట్ పేపర్ కూడా అదే స్థాయికి కూడా చేరుకున్నది. అంటే ప్రజల లోపల
ప్రభుత్వాల మీద ఏ విధంగా వివక్షత ఉన్నది అన్నది మీరు గమనించాలి. ఓకే. ఈరోజు గతం లోపల ఒక 2.5-3 లక్షల ఓటర్లు ఉంటుండే, గ్రాడ్యుయేట్ ఓటర్స్. అభ్యర్థులు 15, 20, 30 మంది ఉంటుండే. కానీ ఈరోజు 5.5 లక్షల మంది ఓటర్లుగా ఉన్నారు. 179 నామినేషన్లు వస్తే కొందరిని బలవంతంగా కూడా విత్డ్రా చేయించి వాళ్ళ రిజెక్షన్లు చేయించి వేరే పార్టీలకు కూడా ఒత్తిడి అనుకోవచ్చా? ఒత్తిడి కాదు, ఇక కుల రాజకీయాలతోటి ఇక్కడ విత్డ్రా అయ్యి మళ్ళీ వేరే పార్టీలకు చేరిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే అలాంటి సందర్భంలో ప్రజలు గుర్తిస్తలేరా? ఈరోజు 5.5 ఓటర్లు ఉన్నోళ్ళు దానిలో 60% టోటల్ యూత్ ఉన్నది. యూత్ ఈరోజు ఒకటి గ్రహిస్తున్నది, పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాదు, మనకు పొలిటికల్ సర్వీస్ చేసే వ్యక్తులు కావాలి, ఈ ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ అవసరం లేదు, కొత్త తరం కొత్త నీరు కావాలి అన్న ఒక ఆశతోటి ఉన్నది. కాబట్టి ఈ 93 మంది లోపల నేను ఒక బలమైన అభ్యర్థిని. పార్టీలు అనేటివి ఈరోజు లేనే లేవు. ఈరోజు పార్టీలు కంప్లీట్ అట్టర్లీ ఫెయిల్ టువర్డ్స్ దిస్ తెలంగాణ సొసైటీ యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. ఓకే. మీరు ఈసారి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కదా సార్, యూత్కి మీరు మేనిఫెస్టోలో ఈ ప్లాన్స్ ఏమన్నా అభివృద్ధి, వాళ్ళకు ఎటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి మీరు గెలిస్తే వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారని మీరు? యూత్ అని కాదు, జనరల్గా కూడా నేను ఒక బార్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ తెలంగాణ. అంటే మా న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రంలో 40 నుండి 50 వేల మంది న్యాయవాదులు ఉన్న ఒక వ్యవస్థ లోపల అండ్ ద యంగెస్ట్ బార్ కౌన్సిల్ మెంబర్ ఇన్ ఇండియా. ఈ యొక్క దాని లోపల నేను కొన్ని అంశాలతోటి మా న్యాయవాదుల సమూహానికి వచ్చినప్పుడు గెలవంగానే వాళ్లకు నేను అవి ఫుల్ఫిల్ చేయడం జరిగింది. పర్టికులర్ మేనిఫెస్టో అనేది కాదు, ప్రజల సమస్యల మీద పోరాడడానికి కొన్ని అంశాలతోటి ఎలక్షన్లకు రావడం జరిగింది. అదేవిధంగా నేను బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న బార్ కౌన్సిల్ అభ్యర్థిగా ఉన్న సమయం లోపల మా న్యాయవాదుల సమూహానికి కొన్ని ప్రతిపాదనతో నేను రావడం జరిగింది. అదేవిధంగా దాని లోపల వెల్ఫేర్ ఫండ్ గురించి ఈరోజు లేని వ్యక్తులకు ఈరోజు 1500 మందికి అది లబ్ధి కావడం జరిగింది. అదే సమయంలో మొన్న 2020 సంవత్సరం లోపల ప్రపంచం మొత్తం అతలాకుతలమైన కరోనా సమయం లోపల మనము మా న్యాయవాదులందరికీ కూడా రెక్కార్డు చేయడానికి ఒక్కాడని పరిస్థితి లోపల ప్రభుత్వం కొన్ని 15 కోట్ల 25 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ దానికి కొంత కాల పరిమితి అనేది వయసు పరిమితి అని పెట్టడం జరిగింది ప్రొఫెషన్ లోపల. అలాంటి సమయం లోపల కొందరు న్యాయవాదులకు ఆ అమౌంట్ రాని పరిస్థితిలో ఇల్లు కూడా గడవని పరిస్థితి ఉండే. హైకోర్టులో రిట్ వేసి ఒక 9,000 మంది న్యాయవాదులకు ప్రత్యక్షంగా పరోక్షంగా 16,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి నేను ఇవ్వడం జరిగింది. అంటే ఒక 10-12 కోట్ల రూపాయలు మా న్యాయవాదులకు నేను ఇప్పించడం జరిగింది. ఓకే. సో ఒక న్యాయవాద సమూహానికి నేను ఈ విధంగా చేసినప్పుడు రేపు నేను ఒకవేళ ఎమ్మెల్సీ గెలిస్తే నేను రాజకీయం కోసం రాలేదు, నేను న్యాయవాద వృత్తిలో ఉన్నా. ఈరోజు నా 11-12 ఏళ్ళ స్టాండింగ్ లోపల నా ఆఫీస్లోకి వెళ్ళి ఒక 30 మంది జూనియర్లు ఎలివేట్ అయ్యి దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇండివిజువల్ ప్లేసెస్ టువర్డ్స్ తెలంగాణలో. గ్రేట్. నాది సక్సెస్ రేట్ కూడా ఉంది, అంటే సర్వీస్ ఓరియంటెడ్ కోసం వస్తుంది. ఓకే. మోర్ ఓవర్ మాది రాజకీయ కుటుంబం కాదు, మాది రాజకీయ ఎంప్లాయ్మెంట్ కుటుంబం కానే కాదు, అడ్వకేట్ ఎంప్లాయ్మెంట్ కుటుంబం. నా బాపు అడ్వకేటే, మా అన్న అడ్వకేటే, నేను అడ్వకేటే, అక్క అడ్వకేటే, మేనల్లుడు మేనమామ అందరం కూడా అడ్వకేట్. అంటే మేము గత 5 దశాబ్దాలుగా మేము ఒక న్యాయవాద వృత్తి కుటుంబంతో మేము ఈరోజు జీవనం గడుపుతాం. అంటే ప్రజలు మమ్మల్ని ఆదుకున్న, అంటే వాళ్ళని మేము మమ్మల్ని నమ్మిండ్రు కాబట్టి నేను బార్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాకు ఒక అవకాశం ఇచ్చేది ఉంటే ఎరాడికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎరాడికేట్ చేస్తాను. నేను ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తా అంటే ఎరాడికేట్ చేపిస్తాను. అంటే యువతకు ఒక న్యూ రిసోర్స్ వల్ల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే అనుకోండి, కాటేజ్ ఇండస్ట్రీసే అనుకోండి, అగ్రికల్చరే అనుకోండి. ఈరోజు మనము ప్రపంచం మొత్తం చూసుకుంటే చైనా దేశం ఉన్నది. చైనా జనాభా ప్రాతిపదికంగా పెద్ద దేశం అయినప్పటికీ వైశాల్యంలో చిన్న దేశం. అయినా ఆ చైనా ఈరోజు గుండు పిండు కాండి పెడితే ఏరోప్లేన్ నెట్వర్క్ కూడా అది మ్యానుఫ్యాక్చరింగ్ దేశంగా ఉన్నది. ఆ దేశంలో ఉన్న 10-20% ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ది ఇండియా. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ మీరు చూసుకున్నా, ప్రపంచం మొత్తం మీరు ఎక్కడ చూసుకున్నా కూడా భారతదేశం లేని జనాభా లేని దేశం చూపెట్టండి. అంటే మనం ఎంత తెలివిగల దేశము అనేది మీరు గ్రహించాలి. కానీ ఇక్కడ రిసోర్సు ప్రభుత్వాలు కల్పిస్తలేవు, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తలేవు.
కల్పిస్తలేదు. ఏ ఎంప్లాయ్మెంట్, జాబ్ ఎంప్లాయ్మెంట్ కాదు, ఓకే ఒక ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తలేదు. వాళ్ళకి సబ్సిడీ ఇస్తలేదు, వాళ్ళకి రాయితీలు ఇస్తలేదు. ఒక ఎకరము నుండి 5 ఎకరాలు కావాల్సిన రైతుకు సబ్సిడీ ఇవ్వాలి, కానీ 50 ఎకరాలున్న భూస్వామికి సబ్సిడీ ఎందుకండి? ఆయనకు పైసలు ఎందుకు? అలాంటి సందర్భం లోపల ఒక కొత్త ఎంప్లాయ్మెంట్ లోపల కొత్త వాళ్ళకి సబ్సిడీ ఇచ్చినప్పుడు డెవలప్మెంట్ అనేది కామన్గా అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏమన్నా వైశాల్యంలో చిన్నదా? కంపేర్ టు అదర్ రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ కూడా వైశాల్యంలో పెద్ద రాష్ట్రం. ఇంకో విషయం, మన భారతదేశం లోపల పెద్ద యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇక్కడనే ఉన్నాయి, అవును, కాకతీయ యూనివర్సిటీ కూడా మన తెలంగాణలో ఉన్నది, ఎన్ఐటి కూడా ఇక్కడనే ఉన్నది, గతంలో ఆర్ఎస్సి. అంటే అలాంటి చరిత్ర కలిగిన మన తెలంగాణ రాష్ట్రం లోపల ఈరోజు ఎంప్లాయ్మెంట్ కరువైంది అంటే ఎవరు కారకులు? అంటే పాలకులు కారకులు. వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు కావాలి, వాళ్ళ ఇంట్లో నలుగురికి కాకుండా పక్క వాళ్ళ ఇంటికి కూడా ఇంకో ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి ఉన్నది తప్ప తెలంగాణ ఉద్యమ సమయం లోపల ఉద్యోగాలు అడిగిన ఏది ప్రతి ఇంటికో కుటుంబానికో ఉద్యోగం అన్న ప్రభుత్వాలు వాళ్ళ యొక్క కుటుంబాల ఉద్యోగాలకే పరిమితమైన తప్ప మళ్ళీ ప్రజల కుటుంబాలకు వాళ్ళు ఆలోచిస్తున్నారు లేదు కదా. మొన్న అది కాకుండా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఇంకొకరికి వాళ్ళ ఇంట్లో 3 ఉద్యోగాలు వచ్చేసినాయి. అవి అంటే ప్రజలకు ఉద్యోగాలే లేవు. ఉద్యోగాల గురించి చెప్తున్నారు కాబట్టి మన గ్రాడ్యుయేట్స్ అంతా కూడా యంగ్ గ్రాడ్యుయేట్స్ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే ఇది పాసిబుల్ అవుతుంది అంటారా? ఒకటి మీకు చెప్తున్నాను, మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు? ఎవరు లేరు. ఒక గవర్నమెంట్ ఉన్న కుటుంబం లోపల ఏ రోజైతే నువ్వు అపాయింట్మెంట్ అవుతావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్చి 1, 21 రిటైర్మెంట్ డేట్ కూడా ఇవాళ రాస్తారు అక్కడ. అంటే 2042లో నీ రిటైర్మెంట్ ఫలానా ఫిబ్రవరి 28వ తారీఖు అంట. అంటే ప్రతి నెల ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా మినిమం ఒక 500 నుండి 1000 మంది రిటైర్మెంట్ అవుతూ ఉంటారు. ఈ 500 నుండి 1000 మంది రిటైర్ అవుతున్నారన్న విషయం నీకు 20-30 ఏళ్ల క్రితమే నువ్వు రాసి పెట్టుకున్నప్పుడు ఒక 6 నెలల ముందు దానికి నోటిఫికేషన్ ఇస్తే ఆ 500 నుండి 1000 మందికి రిక్రూట్మెంట్ అయినప్పుడు ఇక్కడ ఫేర్వెల్ పార్టీ, ఇక్కడ ఫ్రెషర్స్ పార్టీ ఇవ్వచ్చు కదా ప్రభుత్వాలు. ఎగ్జాక్ట్లీ, గుడ్, మంచిగా ఉంది థాట్ అది. అవునా కాదా? కానీ ప్రభుత్వాలు ఎందుకు చేస్తుంటారు? ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మా కోర్టు తీసుకుందాం, మా జ్యుడిషియల్ తీసుకుందాం. జ్యుడిషియల్ లోపల 15 మంది చేసే ఎంప్లాయ్మెంట్ 5 చేస్తారు. ఓకే, 15 మంది చేయాల్సింది 5 మంది. అంటే వర్క్ బర్డెన్ అనేది ఎంత పెరుగుతున్నది మీరు గ్రహించాలి. ఇది మీ మీడియా ద్వారా ఇప్పుడు మీరు మీడియా స్వతహాగా తెలుసుకొని నా కోసం వచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు, కృతజ్ఞత. TG5 అనే ఛానల్ మీరు తెలుసుకొని నా కోసం ఫోన్ చేసి వచ్చింది, వెరీ గ్రేట్. అయితే కొన్ని ఛానల్ ఏదైతే ఉన్నదో వాళ్ళ స్వలాభం కోసమా లేకుంటే వాళ్ళ దానికోసమా కొందరి కోసమే పాడుతుంది తప్ప వేరే వాళ్ళ కోసం చేస్తలేదు. మీరు వాస్తవాలను బయటికి తీయండి. వాస్తవం కూడా మనకు కావాల్సింది ఏంటి? ఎంప్లాయ్మెంట్ కావాలి. ఈరోజు యూత్ అంతా కూడా పెడదారిన పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ ప్రభుత్వమే కానీ దానికి ఎంప్లాయ్మెంట్ అనేది రిసోర్స్ ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ అనేది కాదు, వాళ్ళకి లైవ్లీ ఇవ్వాలి. ఈ రోజు వరకు మన ప్రభుత్వాలు అన్ఎంప్లాయ్మెంట్ ఏది స్కీమ్ అన్నారు, ఏమి ఇస్తున్నారు? వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా. అదే నిరుద్యోగ భృతి అన్నారు, ఏమి ఇస్తున్నారు చెప్పండి? ఎందుకు? ఎవరు అడిగింది? 15 ఏళ్ళు మన తల్లిదండ్రులు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు పెట్రోలు డీజిల్ రేటు మన క్రికెట్ బ్యాట్ కొడితేనన్న సంతోషం, కానీ ఇప్పుడు మనకు కార్లకు టైర్లు ఇప్పుకొని మన రోడ్డు మీద కట్టె పట్టుకొని ఉరికే పరిస్థితి ఉన్నాయి. గతంలో చూసుకుంటే పెట్రోలు 20 రూపాయల నుండి ₹1 అంటే 3 నెలలకు ₹1, ₹2 పెరిగితే రోడ్డు మీద రాస్తారోకో ధర్నా చేసేది. కానీ ఈరోజు రోజుకు 15 పైసలు, 20 పైసలు, ₹1, ₹2 పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతుంది. అంటే ఎవరిది ఇది? చిమురు లేదా? ఇప్పుడు మన స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ ఏది దాని అది ₹20 వస్తే వీళ్ళ ట్యాక్స్ ₹30-40 ఉన్నాయి. అంటే 2000 టైమ్స్ అది రేట్ ఎక్కువ. ఎగ్జాక్ట్. అది ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు సగటు ఎంప్లాయ్, మీరు ఒక ఎంప్లాయ్ ఇన్ యువర్ ఛానల్, మీకు ఎంత వస్తుంది సార్? ఒకటి ఎగ్జాంపుల్ 20,000. వెరీ గుడ్. ఇప్పుడు మీ సగటు హైదరాబాద్ లోపల ఓ ఇల్లు కిరాయి ఉండాలంటే కనీసం ఒక లో ఏరియాలో ఉన్నా కూడా ₹5,000 ఉండాలి. ఎక్కువనే ఉంది సార్. 5,000 రూపాయలు. మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప. పాప నెలకు ఎంత ఖర్చు పెడతారండి మినిమం స్కూల్లో? మినిమం స్కూల్ ఫీజు ఒక 2,000 ప్లస్ మొత్తం కలిపి అన్ని కలిపి 5,000 దాకా ఎవ్రీ మంత్. 10,000 అయింది. అవునా? 10,000 అయిపోయినాక ఇప్పుడు మీ యొక్క హెల్త్ స్కీమ్ అంటే ఇప్పుడు ఏ కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఈ రోజు ఉన్న మన ఆర్గానిక్ ఫుడ్ లేక హైబ్రిడ్ ఫుడ్ వల్ల మనము కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఆ ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఎంత అవుతుంది బాస్?
అంటే ఎంత కాదన్నా కూడా నెలకు 500 తీసినా కూడా దానికోసం అదొక 6,000. అంటే నీకు నెలకు మిగిలేది ఆ ఎలక్ట్రిక్ బిల్లే కానీ ఏదే కానీ నీకు మిగిలేదు 2,000. అయితే ఇక్కడ నేను కరెక్ట్ వస్తున్నా వినండి. నీ పాపకు నెలకు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదే ప్రభుత్వము వీళ్ళ పాపకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు ఈయనకు 5,000 రూపాయలు మిగిలినప్పుడు ఇదే సింగిల్ బెడ్రూమ్ ఇదే వ్యక్తి సింగిల్ బెడ్రూము తీసుకుంటే అదే ఈఎంఐ కట్టుకుంటే ఆ పాప ఎడ్యుకేషన్ అయిపోతాయి. ఈ పాప ఎడ్యుకేషన్ కోసము వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం కావాలి? స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కావాలి. ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కోసం మీరు ఏం చేయాలి? ప్రభుత్వాలు రెండు, ఒకటి హెల్త్, 2 ఎడ్యుకేషన్. ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఈ వ్యక్తులు ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటారు. కానీ ఈరోజు పొద్దున్న ఛానళ్ళు చూస్తే ఏ న్యూస్ చూసినా కూడా పార్టీలు ప్రతి విమర్శలు చేసుకుంటారు. కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఎవరన్నా ఒకళ్ళనే చెప్తున్నారా? ఏ పార్టీయే కానీ, అధికారంలో ఉన్న పార్టీయే కానీ, ఓడిపోయిన పార్టీయే కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ ఎవరు కూడా ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీ ద్వారా వాయిస్ పోవాలి. ఇవాళ ఏ పేపర్ తీసుకున్నా కూడా ప్రధాన శీర్షికల లోపల అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అది ఒక 30-40 లక్షల యాడ్ అయ్యేది. వాళ్ళు బొమ్మలు, యోగా చేసిన బొమ్మలు, లేకుంటే మన చెట్టు పెట్టే బొమ్మలు ఇస్తారు. అది ఎవరి కోసం? మనకు కావాల్సింది ఓన్లీ వన్ థింగ్, ప్రజల శ్రేయస్సు చేయండి. నిజంగా కూడా ఒక మంచి పొలిటికల్ అనాలిసిస్ ఏమన్నాడు అంటే, ఇది ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు, మీకు చెప్తున్నాను. ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఒకసారి ఎస్టాబ్లిష్ అంటే గవర్నమెంట్ ఫామ్ అయినాక మీరిచ్చే కాంట్రాక్ట్ లోపల మీ యొక్క కమిషన్లు తీసుకోకుండా మీరు వర్క్ చేపిస్తున్నట గవర్నమెంట్కు 50 ఏళ్ళ వరకు వర్క్ ఉండదట. 50 ఏళ్ళ వరకు వర్క్ ఉండదట. కానీ వీళ్ళ కమిషన్ల ద్వారా ఎవ్రీ ఇయర్ వర్క్ నడుస్తూ ఉంటుంది. కమిషన్ రావాలి, వర్క్ కావాలి. ఇప్పుడు నువ్వు క్వాలిటీ ఆఫ్ వర్క్, ఇప్పుడు ఒక రోడ్డు వేస్తున్నావు, మీరు నేషనల్ హైవే రోడ్డు చూడండి, అది 5 ఏళ్ళ వరకు డ్యామేజ్ కాదు, 10 ఏళ్ళ వరకు డ్యామేజ్ కాదు. ఒకవేళ డ్యామేజ్ అయ్యేది ఉంటే హీ వాంట్ టు బి రెస్పాన్సిబుల్ పర్సన్ సార్, అది రోడ్ ట్రాక్. అదే నీకు హైదరాబాద్ గల్లీలు చూడండి, మహబూబ్ నగర్, నిన్న కాక మొన్న మహబూబ్ నగర్ పోతే రోడ్ అంతా గుంతలే. జస్ట్ 1 మంత్ వేసిన తర్వాత మహబూబ్ నగర్ పోవడానికి 2 గంటలు పట్టింది. మహబూబ్ నగర్ ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం పోవడానికి నాకు 2.5 గంటలు పట్టింది. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద గవర్నమెంట్, వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ లోకల్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద మహబూబ్ నగర్ వన్ ఆఫ్ ద స్టేట్ మినిస్టర్ ఇస్ ఆల్సో దేర్. ఒక స్టేట్ మినిస్టర్ ఉన్నాడు. ఈ రోజు పోతిరెడ్డి పాడు కోసం ఏం చేస్తున్నాడు? కర్ణాటక నుండి వస్తున్న నీళ్లు మహబూబ్ నగర్లో 300 కిలోలు పోతుంది, 300 కిలోమీటర్ల పోతుంది, తర్వాత గుంటూరు పోతుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మహబూబ్ నగర్ అనే ప్రాంతం కరువు ప్రాంతంగానే ఉన్నది. మనం పోరాడింది దేనికి? నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్ల లోపల ఈరోజు మహబూబ్ నగర్ ఎక్కడన్నది? ఈ రోజు కూడా వలస పోతుంది, బాంబే పోతుంది, దుబాయ్ పోతుంది. మళ్ళా వాళ్ళు అక్కడ ఒక కార్మికులు అక్కడనే చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు? కాబట్టి దాన్ని మీరు గ్రహించాలి. మీరు మీడియా ద్వారా కానీ ఏదే కానీ ఒక నికాసైన వ్యక్తి కోసం మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి. మీరు కూడా డెవలప్ అంటే ఇదంతా కూడా ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ లోపల ఒక సమిష్టిగా అయిన సందర్భంలో దిస్ విల్ బి ఎ గుడ్ వే. ఎగ్జాక్ట్లీ. సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా సార్, ఇప్పుడు వరకు చెప్పారు కదా మీదంతా, లాస్ట్గా ఈ పట్టభద్రులకు ఏ విధంగా మీరు ఓట్లు అభ్యర్థిస్తున్నారు? వాళ్ళకు మీరు ఏం హామీస్తారు క్లియర్గా చెప్పేసాను. ఈరోజు ఒకటే విషయం, మీరంతా కూడా తెలంగాణ 1969 నుండి పోరాడుతున్నారు. పోరాడి కూడా తొలి దశ మలి దశ ఉద్యమంలో కూడా చాలామంది అమరులు ప్రాణాలు త్యాగం చేసింది. విద్యార్థులే కానీ, ఎంప్లాయీసే కానీ, న్యాయవాదులే కానీ, ఎవరే కానీ వేల సంఖ్యలో చచ్చిపోయారు. ఇదంతా కూడా వాళ్ళ యొక్క దీవెనతోటి మనం ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో వాళ్ళ కళలు ఏదైతే నిజం కావాలి అంటే మన పాలకులు మనకు అన్ని కూడా ఈరోజు వరకు కూడా మన హామీలు ఒకటి కూడా నెరవేర్చారు. తెలంగాణలో అమరులైన వాళ్ళు చాలామంది ఏమి చనిపోయారు అంటే ఎంప్లాయ్మెంట్ కోసం చనిపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి చట్టసభల్లో కానీ ఎక్కడనే కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే న్యాయం పట్ల అవగాహన ఉన్నవి. మీకు అంటే ఇక మీరు లాస్ట్ క్వశ్చన్ అన్నారు కాబట్టి చెప్తాను. ఐఎమ్ కమింగ్ విత్ ఫ్యూ పాయింట్స్ మేనిఫెస్టో టు ద పీపుల్. ఒకటి, ఆల్ ప్రొఫెషనల్స్ కోసం ఇళ్ల స్థలాలు. ప్రతి ఒక్క కుటుంబానికి మినిమం 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ. నువ్వు హాస్పిటల్ పోయేది ఉంటే రూపాయలు లేకుండా పోతే నువ్వు హాస్పిటల్ మళ్ళీ నీకు ఇంటికి ఆటో ఛార్జ్ ఇచ్చే విధమైన ఒక వైద్యం. అదేవిధంగా ప్రొఫెషనల్స్ చనిపోయేది ఉంటే, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయేది ఉంటే ప్రభుత్వం ద్వారా మనకు
20 లక్షలు 30 లక్షలు వస్తుంది. కానీ ప్రొఫెషనల్స్కు రాదు. ప్రొఫెషనల్స్ అంటే ఎవరు అంటే వృత్తులు చేసుకునేవారు. అలాంటి వారికి ప్రభుత్వం ద్వారా మినిమం చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వడం. దిస్ ఇస్ ద ఫస్ట్ మేనిఫెస్టో. సెకండ్, 2014 నుండి ఈరోజు మన గవర్నమెంట్ ఫామ్ అయింది. నేను ఇక్కడ ఇంకో విషయం, ఏ ప్రభుత్వాన్ని కూడా బ్లేమ్ చేస్తుంది. ప్రభుత్వాలు దే ఆర్ నాట్ రెండరింగ్ ది సర్వీసెస్ టు ద పీపుల్. వాళ్ళు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో ఓట్లు వేయించుకొని ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న తప్పులను నేను ఇక్కడ చెప్తున్నాను. 2014 నుండి ఈ రోజు వరకు వైట్ రేషన్ కార్డు ఎంతమందికి ఇచ్చిందని ఒక డాటా చెప్పమంటే, ఉద్యోగాలు పక్కన పెట్టండి, ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చింది? ఓన్లీ వన్ థింగ్, రేషన్ కార్డు ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతుంది? ఈరోజు డిజిటల్ ఒత్తితే బియ్యం వస్తుంది, ఇదంతా కూడా మీకేం చెప్తున్నా? అంటే ప్రొఫెషనల్స్ ప్లాట్స్, హెల్త్, డెత్ బెనిఫిట్ అండ్ ఇది. థర్డ్, 2014 నుండి ఈ రోజు వరకు కాంట్రాక్ట్ బేస్లో ఉన్న ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలి. పిఆర్సీ పెట్మెంట్ గురించి కూడా ఆలోచన చేయాలి ఈరోజు ప్రభుత్వాలు. ఇంకో విషయం, ఈ ఎమ్మెల్సీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. ఈ ఎన్నికల లోపల చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు, అర్థమైంది, ఒక న్యాయశాస్త్రం మీద ఉన్న వస్తే మీకు లాస్ అనేటివి ఏమొస్తాయి అంటే అమెండ్మెంట్ కాకుండా ఒక లాంగ్ స్టాండింగ్ ఆలోచిస్తారు. ఒక లాంగ్ స్టాండింగ్ ఆలోచిస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు ఆలోచించండి. ఒక నవనిర్మాణం కోసం ఆలోచిస్తున్న వ్యక్తుల గురించి మీరు ఓటేయండి. గతం లోపల మీకు ఉన్న ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న బరి లోపల ముగ్గురు కూడా గతం లోపల ఒక సర్వీస్ చేసినారు. నిజంగా కూడా ఈ యొక్క మీడియా ద్వారా అడుగుతున్నాను వాళ్ళను, ఈ యొక్క మీ ముగ్గురు కూడా మహబూబ్ నగర్ ప్రాంతానికి ఉన్న మీరు మీ మహబూబ్ నగర్కి ఏం చేసింది? ప్రొఫెసర్గా ఉండి మీరు ఏం చేసింది? ఒక బార్ కౌన్సిల్ మెంబరు, ఎమ్మెల్సీ, పార్టీ లోపల ప్రధానమంత్రికి అతి సన్నిహితుడైన మీరేం చేశారు? ఏం చేశారు? కరోనా సమయంలో ఉన్న ఈ ఎమ్మెల్సీ ఎంతమంది న్యాయవాదులను ఆదుకున్నాడు? అదేవిధంగా గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి కేవలం ఒక ఛానల్ లోపల విశ్లేషకుగానే ఉన్నారు తప్ప ప్రజలకు ఏం చేశారు? అదే వ్యక్తి 5 సార్లు ఎమ్మెల్యే ఉండి మినిస్ట్రీ అయి ఉండి ఆయన నియోజకవర్గాన్ని కూడా సరిగ్గా డెవలప్మెంట్ చేయకుండా కేవలం ఆయన వర్గాన్ని డెవలప్ చేసుకొని ఈరోజు ప్రజలకు ఏం చేశారు? వీళ్ళు ఏ విధంగా ప్రజల దగ్గర పోయి ఓట్లు అడుగుతారు? ఇంకొకటి, ఇది కామన్ ఓటింగ్ కాదు. 18 ఏళ్ళు నిండితే ఎన్రోల్ చేసుకొని మనము వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కాదు. ఎలైట్ పీపుల్, గ్రాడ్యుయేట్ పీపుల్, తల్లిదండ్రులు కష్టపడి ఇంతకుముందు చెప్పిన మీ పాపకు నెలకు 5,000 పెడితే అంటే సంవత్సరానికి 60,000 పెడితే 60,000 ఇంటూ 7,50,000 పెట్టి చదివిపించిన చదువుకు వేసే ఓటు ఇది. దానికి నువ్వు 5,000 రూపాయలు బీరు బిర్యానీ, 2,000 రూపాయలు. ఈరోజు అదే క్వశ్చన్ అర్థం అనుకున్నా నేను చెప్తున్నా కదా. ఈరోజు పక్క నియోజకవర్గం లోపల మొన్న కరోనా సమయం లోపల టీచర్లకు జీతం ఇయ్యలేదు, ప్రభుత్వం ఇయ్యలేదు. ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను. ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్కి 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇచ్చి ఇప్పుడు అదే విధంగా ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు పార్టీలకు బలం లేక 25 మంది వ్యక్తులకు ఒక గన్మెన్ పెడతారు. రియల్ ఎస్టేట్ లోపల, వెంచర్ లోపల మార్కెటింగ్ టార్గెట్ ఉంటుంది కదా, ఆ విధంగా టార్గెటింగ్ పెట్టేసి ఈరోజు 5,50,000 మంది ఓటర్లకు 25 మందికి ఒకరిని పెట్టిన అంటే 22,000 మంది ఓటర్లు ఏది వాళ్ళకు ఓటు బ్యాంక్ లేని పరిస్థితిలో ఈరోజు రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంటే వాళ్ళ పరిస్థితి ఏమున్నది? దేశాన్ని వెళ్తాను, రాష్ట్రాన్ని వెళ్తాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ నికాసైన ఉద్యమకారులకు ఈరోజు ప్రభుత్వాలు ఏమి ఇచ్చింది చెప్పండి? ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఖాళీ లేదా, రూమ్లలో పోయి పోలీసులు కొడితే దెబ్బలు పడలేదా? ఏ ఒక్క విద్యార్థి అని ఈరోజు అసెంబ్లీలో కనబడుతుందా? ఏదైతే వారి సన్నిహితులే అవునా? ఎవరైతే విమర్శించిండ్రో గతం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ యొక్క దాన్ని మనం చేయడం జరిగింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలుగుదేశం రాష్ట్ర సమితి. అది గతంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, గతంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు తప్ప కొత్త వాళ్ళు ఎవరన్నా ఇచ్చినా? కొత్త వాళ్ళు ఎవరన్నా? ఈరోజు కొత్త వాళ్ళు ఒక 40 నుండి 50 మధ్యలో ఉన్న నికాసైన యూనివర్సిటీ విద్యార్థులు ఎవరన్నా ఒకరో ఇద్దరు ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? సో మీరు ప్రజలు గ్రహించాలి ఓటు వేసేటప్పుడు ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్. మన జనరల్ ఎలక్షన్ లోపల పోతే స్వస్తిక్ గుర్తు వేసేది కాదు, 1, 2, 3 ఆర్డర్గా వేసే ఎలక్షన్. కాబట్టి ఆ ఆర్డర్ను మిస్ కాకుండా ఒక మంచి నాయకత్వం కోసం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు నెయ్యి కావాలి అంటే ప్రక్రియ ఎంత పెద్దగా ఉంటుందో ఈ యొక్క ఎలక్షన్ లోపల ఒక నాయకుడు రావాలంటే కూడా అంతే పెద్ద ప్రక్రియ. మనకు నెయ్యి కావాలి అన్నప్పుడు
మనం అంటే ఆవు పాలు ఇచ్చినప్పుడు పాలను వేడి చేసినప్పుడు పెరుగు తోడేసినాక తర్వాత గిల కొడితే వచ్చిన వెన్నను స్టవ్ మీద పెడితే ఆ వెన్నను మళ్ళీ స్టవ్ మీద పెడితే వచ్చే నెయ్యే ఇది. అంటే ఈ ఎలక్షన్ లోపల ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. 1 2 3 4 5 6 ఎలిమినేట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఎలిమినేషన్ లోపల ఒక్కొక్కసారి నువ్వు 25వ ఓటు మీరు నాకు వేస్తే 25వ ఓటు నా సీరియల్ నెంబర్ 56 పక్కన 25వ నెంబర్ వేస్తారు. 25వ నెంబరు నాకు ఒకసారి ఫస్ట్ ఓట్ అవుతుంది. అంటే మీరు ఓటు వేసేటప్పుడు అంతగానో ఆలోచించాలి. ఓకే, ఓటింగ్ సిస్టంలో ఇది దీన్ని ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ప్రెసిడెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అంటున్నాడు. ఇది కేవలం మన అమెరికా లండన్ లోపల ఉన్నది, తర్వాత మా అడ్వకేసీలో ఉంటుంది, తర్వాత ఈ ఎమ్మెల్సీ లోపల ఉంటుంది అన్నట్టు మన భారతదేశంలో. ఇలాంటి ఎలక్షన్ మన ఎమ్మెల్యేలలో వస్తే మంచి నాయకుడు వస్తాడు, అప్పుడు డబ్బు ఇవన్నీ ఉండవు. ఓకే, మీరు ఇంతకుముందే మీరు ఫస్ట్ క్వశ్చన్ వేసింది సార్, మీరు రాజకీయం చేద్దామని వచ్చిండ్రా సర్వీస్ చేద్దాం. నేను రాజకీయం చేద్దామని వస్తే నేను ఒక 4-5 ఎకరాల భూమి అమ్ముకొని పెట్టుబడి పెట్టాను. వాళ్ళు ఏదైతే ఉన్నదో ఈ రోజు ప్రజలు కూడా చాలా అవేర్నెస్ ఉన్నది. 10 మంది దగ్గర పైసలు తీసుకోవాలి, ఒకరికే ఓటు వేయాలన్న కాన్సెప్ట్ లోపల ప్రజలు ఉన్నారు. అంటే నాయకులను నమ్మే పరిస్థితి ఈ రోజు ప్రజల లోపల లేదు, 100% లేదు. పక్క రాష్ట్రంలో కూడా ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని శాసిస్తుంది, కానీ ఇక్కడ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ శాసిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీకి ఈ ఎమ్మెల్సీ లోపల మన ఎన్రోల్మెంట్ సమయం లోపల ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఇచ్చినాం, కానీ ఈ నెంబర్లు వాళ్ళిద్దరి దగ్గరనే ఉంటాయి తప్ప ఈ 91 మంది దగ్గర లేదు. మేము అడిగేది ఉంటే మేము అధికారికంగా మా దగ్గర పోలేదు అంటారు. అంటే ఎట్లా పోతుంది? అంటే దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వానికి వత్తాసు. ఓకే, చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు మన ఫణీంద్ర భార్గవ్ గారు. పట్టభద్రులకు ఎటువంటి కరెక్ట్ ఎమ్మెల్సీ కావాలనేది మీరైతే కరెక్ట్గా వాళ్ళకు మోటివేట్ అయ్యే విధంగా చెప్పారు అనుకుంటున్నాను. అలాగే మన TG5 ఛానల్ చూస్తున్న పట్టభద్రులందరూ కూడా మన ఫణీంద్ర భార్గవ్ గారికి 56వ సీరియల్ నెంబర్ ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఇది ఇవాల్టి మన కోన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్పెషల్ చిట్ చాట్. మరో ఎమ్మెల్సీ అభ్యర్థితో మళ్ళీ కలుద్దాం. సెలవు. కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ TG5 ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూ